న్యూస్ అండ్ వ్యూస్ నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. మావోయిస్ట్ దళపతి ఎన్కౌంటర్, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతి. అబుజ్మడ్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆయన సహా 27 మంది మృత్యువాత. అగ్రనేతలు ఉన్నారన్న సమాచారంతో ఈ నెల 19 నుంచే కూంబింగ్ అతిపెద్ద విజయమన్న ప్రధాని మోడీ. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల ఎన్కౌంటర్ లో జరిగిన న్యూస్ ఇది. భారత విప్లవోద్యమ చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్ ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. 4.5 దశాబ్దాలకు పైగా నక్సల్స్ ఉద్యమంలో కొనసాగి చివరకు ఛత్తీస్గఢ్ రాష్ట్ర నారాయణపూర్ జిల్లాలోని అబుజ్మడ్ అడవుల్లో బుధవారం జరిగిన ఎన్కౌంటర్ లో అసువులో బాసారు. ఈ స్థాయి నేత ఎన్కౌంటర్ లో మరణించడం ఇదే తొలిసారి. ఈ ఘటనలో మొత్తం 27 మంది మావోయిస్టులు, ఓ జవాన్ మృతి చెందారు. మావోయిస్టు పత్రిక ఆవాజ్ ఈ జంగ్ ఎడిటోరియల్ బోర్డు సభ్యుడు సజ్జ వెంకటేశ్వర నాగేశ్వరరావు ఎలియాస్ నవీన్ తెలిపారు. అజ్ఞాతంలోకి వెళ్లి అడవుల్లో ఒరిగి కేశవరావుది 45 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం. ఆర్ఈసీలో చదువుతో పీపుల్స్ వార్లో చేరిక, సునిశ్చిత పరిశీలన, దూకుడైన స్వభావం, చేరిక సంస్థకే దళపతిగా ఎదిగిన వైనం. తుపాకీ గొట్టం ద్వారా సమాజంలో మార్పు తెచ్చేందుకు అడవుల బాస పట్టిన 25 ఏళ్ల యువకుడు సుదీర్ఘ ప్రస్థానంలో తాను చేరిన సంస్థకే దళపతిగా ఎదిగారు. తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ముందుకు సాగుతూ అదే అడవుల్లో నేలకొరిగారు. అతనే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కోట బొమ్మాళి మండలం జియన్నపేటలో ఆయన 1955లో జన్మించారు. తండ్రి వాసుదేవరావు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి లక్ష్మీనారాయణమ్మ గృహిణి. ఇద్దరూ కన్నుమూశారు. కగార్లో ఆధునిక యుద్ధ తంత్రం, సైనిక డ్రోన్లు, హెలికాప్టర్లతో మావోయిస్టుల కదలికపై పటిష్ట నిఘా. మరో న్యూస్. బహుముఖ దార్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించారు. భారత్ ట్రంప్నకు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది. రాజీవ్ సంస్మరణ సభలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలివి. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన బహుముఖ దార్శనీయుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలర్పించిన గొప్ప నాయకుడు. అందుకే ఆయన వర్ధంతి నాడు నివాళిగా అంతర్జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మరో న్యూస్. అమెరికాకు శత్రు దుశ్చర్య కవచం, 15 లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ, గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించిన ట్రంప్. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధము సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం శ్వేత సౌధంలో కీలక ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్, దాదాపు 15 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుంది. మరో న్యూస్. అన్నదాతకు వానకాటు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం, పిడుగుపాటుకు 4 మృతి, వచ్చే 4 రోజులు వర్షాలు. మరో న్యూస్. కోరుకోమంటారు, ప్రోత్సహించారు. కర్ణాటకలో ఈ ఏడాది నుంచి కోర్ బ్రాంచీల రుసుముల్లో రాయితీ. మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ కళాశాలల్లోనూ తగ్గని ఫీజు. కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనంపైన ప్రచారం కరువు. ఇంజనీరింగ్ లో కోర్ బ్రాంచీలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఏటేటా గణనీయంగా తగ్గిపోతుంది. వేరే ఇంజనీరింగ్ తప్ప మిగిలిన ఇంజనీర్లు ఉండరన్న భయం విద్యావేత్తల్లో నెలకొంది. మరో న్యూస్. ఆమె వేదనకు అంతర్జాతీయ కీర్తి, బుకర్ పురస్కారాన్ని అందుకున్న కన్నడ రచయిత్రి భాను ముక్తల్. దక్షిణ భారతదేశ బాలికలు, మహిళల ఆవేదన, పోరాటాలను ప్రతిభావంతంగా వివరించిన కథల సంకలనం హార్ట్ ల్యాంప్. ఆంగ్ల అనువాదం. ఇది ప్రతిష్టాత్మకమైన బూకర్ పురస్కారం వరించింది. దీనికి బుధవారం లండన్లో ప్రదానం చేసిన ఈ సాహితీ పురస్కారాన్ని రచయిత్రి భాను ముక్తల్ కథలను ఆంగ్లంలోకి అనువదించిన దీపా బస్తీతో కలిసి స్వీకరించారు.
ఇది ఈనాడు న్యూస్ పేపర్ యొక్క హెడ్లైన్స్. ఆంధ్రజ్యోతి ఎడిషన్ చూద్దాం. మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ అబుజ్మడ్ లో నెలకొరిగిన నంబాల కేశవరావు. మరో 26 మంది నక్సల్స్ కూడా మృతి చెందారు. ఎన్కౌంటర్ లో ప్రధాన కార్యదర్శి మృతి ఇదే తొలిసారి. మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ నాగేశ్వరరావు మృతి చెందినట్లు ప్రచారం. అబుజ్మడ్ లో 72 గంటల పాటు ఆపరేషన్ కేశవరావుపై 1,05,00,000 రివార్డు, 1 జవాన్ మృతి, 5గురికి గాయాలు. అబుజ్మడ్ లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ లో 4 జిల్లాల బలగాలు. కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. రాడికల్ ఉద్యమం నుండి నక్సలిజం వైపు గణపతి ద్వారా మావోయిస్టు పార్టీ చీఫ్ పదవి. 7 ఏళ్లు ఉద్యమానికి కేశవరావు సారథ్యం చేశారు. ఇది ఇంకా ఎన్కౌంటర్ పై ప్రధాని చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. అద్భుత విజయం, మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్న మావోయిజం ముప్పును నిర్మూలించి ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అంటున్నారు ప్రధాని మోడీ. సిక్కోలులో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి మిలిటరీ ఆపరేషన్లలో సిద్ధహస్తుడు. అలిపిరి సహా 27 దాడుల్లో పాత్ర. నంబాల ప్రస్థానం వెన్ను విరిగినట్టే. దళపతిని కోల్పోయిన మావోయిస్టులు 1 ఏడాదిలోనే 540 మంది ఎన్కౌంటర్. ఖాళీ అయిన దండకారణ్య స్పెషల్ జోన్. ఉనికిని కోల్పోయిన ఏఓబి కమిటీ. ఈ మారణ హోమాన్ని ఆపాలి అంటున్నారు జస్టిస్ చంద్రకుమార్. చర్చలతో సమస్యకు పరిష్కారం అంటున్నారు డి రాజా కూనంనేని. మరో న్యూస్. ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం. పాక్కు గుణపాఠం చెప్పకుండా వెనుకకు తిరిగింది. అమెరికా పెత్తనాన్ని నాడే ఇందిరా తిరస్కరించారు. కేంద్ర బలగాలను మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ పై విమర్శలు. దేశానికి వన్నె తెచ్చిన నేత రాహుల్ గాంధీ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడిని ప్రధాని మోడీ సర్కారు లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పాకిస్తాన్ కాలు దువ్వితే శాశ్వత గుణపాఠం చెప్పాలంటూ కాంగ్రెస్ పార్టీ సహా అందరూ అండగా నిలబడుతూ వెనకడుగు వేసిన దుస్థితి మోదీ సర్కార్దని అన్నారు. 1971లో పాక్ తో యుద్ధం జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు మధ్యవర్తిత్వం వహిస్తానని నాటి ప్రధాని ఇందిరాగాంధీ తిరస్కరించారని తెలిపారు. మరో న్యూస్. మరో 4 రోజులు వానలు. నేడు 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్. అరేబియా సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి. వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. బుధవారం విస్తారంగా వానలు. పిడుగుపాటుకు 4 బలి. మరో న్యూస్. రాహుల్ సోనియాకు 142 కోట్లు లబ్ధి. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ లో వారికి అనుచిత ప్రయోజనం. యంగ్ ఇండియా మోసపూరిత సంస్థ. కాంగ్రెస్ కు ప్రజలిచ్చిన విరాళాలను ప్రైవేటు ఆస్తిగా మార్చే ఏర్పాటు. ఢిల్లీ కోర్టులో ఈడీ కేసు డాక్యుమెంట్లు 5,000 పేజీలున్నాయి. మా స్పందన తెలిపేందుకు సమయం ఇవ్వండి అంటున్నారు అభిషేక్ సింఘ్వి. జూలై 2 నుండి 8 దాకా రోజువారీ విచారణ జరుపుతామన్నారు కోర్టు. మరో న్యూస్. ఇన్వర్టర్ నిప్పు రవ్వలతోనే ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో అంటుకున్న నిప్పు నగల దుకాణంలోకి చెక్క ఫ్రేమ్ పై పడి మంటలు. నిపుణుల ప్రాథమిక నిర్ధారణ. ప్రమాదంపై నేడో రేపో సమగ్ర నివేదిక. ప్రమాదాన్ని గుర్తించాక గంట పాటు నిప్పు ఆర్పేందుకు యత్నించిన బాధితులు పరిస్థితి చేయి దాటడంతో ఫైర్ కు ఫోన్స్ మీడియాతో ఇష్టోగోష్ఠి. మరో న్యూస్. అంతరిక్షంలో ఆయుధాలు. శత్రు క్షిపణుల నుండి రక్షణకు 15 లక్షల కోట్లతో అమెరికా గోల్డెన్ డోమ్ 3 ఏళ్లలో అందుబాటులోకి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వచ్చే 20 ఏళ్లలో 42 లక్షల కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా. అంతరిక్షం యుద్ధ పరంగా మారే ముప్పు. రష్యా చైనా ఆందోళన. ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ లో ఉన్న హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. నంబాల ఎన్కౌంటర్ ఎదురు కాల్పుల్లో మరణించిన మావోయిస్టు పార్టీ సుప్రీం కమాండర్, పలువురు కీలక నేతలు సహా మొత్తం 27 మంది మృతి. ఎదురు కాల్పుల్లో డిఆర్జీ జవాన్ ఒకరు మృతి, మరి కొంతమందికి గాయాలు. పక్కా సమాచారంతో భద్రతా దళాల ఆపరేషన్. బుధవారం తెల్లవారుజామున గర్జించిన తుపాకులు. కేశవరావు మరణించినట్లు ప్రకటించిన అమిత్ షా. ప్రధాన కార్యదర్శి హోదా ఉన్న నేత మరణించడం ఇదే తొలిసారి అని వెల్లడి. అసాధారణ విజయమన్న ప్రధాని మోడీ. నంబాలపై ₹1,50,00,000 రివార్డు. వరంగల్ ఆర్ఈసీలో ఎంటెక్ చదువుతూ అజ్ఞాతంలోకి వెళ్లిన శ్రీకాకుళం జిల్లావాసి.
మరో న్యూస్, పాక్కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనుకడుగు. ఇందిరాగాంధీ హయాంలో పాక్కు గట్టి గుణపాఠం, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రాహుల్పై విమర్శలు. దేశ భద్రత సమగ్రత విషయంలో జవాన్లకు అండగా ఉంటాం. రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఇవి సీఎం చేసిన వ్యాఖ్యలు. మరో న్యూస్, సీఎం రేవంత్ రెడ్డిది పర్సెంటేజీ పాలన. కమిషన్ల గురించి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో శవాలు తీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. నోటీసులు విచారణకు భయపదం. ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు ఇవి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. అందాల భామలకు అగ్ని పరీక్ష. కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు. హెడ్ టు హెడ్ ఛాలెంజ్ లో 24 మంది ఎంపిక కాని మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం. ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఎంపిక. 10 రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండుటెన్నెల్లో చుట్టేసి చెదరని చిరునవ్వు, అందం, అభినయంతో పరవశింపచేసిన సుందరిమణులు ఇప్పుడు ఛాలెంజ్ రౌండ్లలో దూసుకెళ్తూ మిస్ వరల్డ్ పోటీలను రసవత్తరంగా మార్చారు. ఈ నెల 10న ప్రారంభోత్సవం మొదలు ఈ ప్రాంతాలను చుట్టేసిన అందాల భామలు ఆట విడుపునకే పరిమితమయ్యారు. ఇప్పుడు అసలైన పోటీల్లో దిగి 2 రోజులుగా మేధో సంపత్తితో అలరించనున్నారు. ఇప్పటిదాకా ఆట విడుపుగా సాగిన పోటీలు అభిమానులను రసవత్తరంగా మారగా పోటీదారులకు అగ్ని పరీక్షగా నిలిచాయి. దీంతో మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ కీలక అంకంలోకి చేరినట్టయింది. టీ హబ్ లో 2 రోజుల పాటు జరిగిన హెడ్ టు హెడ్ ఛాలెంజ్ రౌండ్ లో 24 మంది విజయం సాధించి తదుపరి 23న జరిగే కీలక టాలెంట్ పోటీకి ఎంపికయ్యారు. 107 దేశాలకు చెందిన పోటీదారులు ఇందులో పాల్గొనగా 24 మంది ఉన్నత ప్రతిభావంతులుగా న్యాయ నిర్ణేతలు తేల్చారు. మరో న్యూస్, నోటి కాడి బువ్వ నీటిపాలు. జిల్లాలో కురిసిన భారీ వర్షం, కొనుగోలు కేంద్రంలో తడిచిన ధాన్యం రాసులు. ప్రభుత్వం సేకరించిన ధాన్యం 56 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా సేకరించాల్సి ఉంది. దాదాపు 10 LMT. తడిసిన ధాన్యం కొనుగోలు హామీ ఉత్తమాటే అంటున్నారు. ఇక ఇవి సాక్షి ఎడిషన్ లో హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ ఎడిషన్ చూద్దాం. కాళేశ్వరం అద్భుతం అంటున్న సుప్రీంకోర్టు. ఇది దేశ అత్యున్నత న్యాయస్థానం మాట. కాళేశ్వరం అద్భుతం. ఆ ప్రాజెక్టుతో తెలంగాణ సాగు ముఖ చిత్రం మారింది. పాలమూరులో అవినీతి లేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు. జస్టిస్ సతీష్ చంద్రవర్మ, జస్టిస్ నాగరత్న బెంచ్ స్పష్టీకరణ. కాళేశ్వరంలో వేలాది ఎకరాల్లో మంటలు పండుతున్నాయి. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసమే ప్రాజెక్టుల నిర్మాణం. వాటిపై అర్థం పర్థం లేని ఆరోపణల అసమంజసం. ఏదో ఒక సాకుతో పిటిషన్లు దాఖలు చేయడం సరికాదు. పాలమూరుపై సిబిఐ దర్యాప్తునకు సుప్రీం నిరాకరణ. ఎక్కడా కూడా సాగులోకి కాళేశ్వరం కుప్పకూలింది. ఎక్కడా కూడా సాగులోకి రాలేదు. 1,00,000 కోట్లు వృధా అయ్యాయి. ఇందులో పెద్ద స్కామ్ జరిగింది. విచారణ కమిషన్ నిగ్గు తెలుస్తుంది అంటూ ఎన్నికలకు ముందు నుండి నిన్నటి దాకా చిల్లర కూతలు కూస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతల కమిషన్లు విచారణ అంటూ హడావిడి చేస్తున్న రేవంత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సాక్షిగా చెంపపెట్టు లాంటిది జవాబు లభించింది. ప్రాంత ప్రయోజనాలను, ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్న దుస్థితి ఎంత మాత్రం తగదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారని, తెలంగాణలో అలా చేపట్టిన ప్రాజెక్టులతో ఎంతో అభివృద్ధి సాధ్యమైందని సుప్రీంకోర్టు ప్రశంసించింది. ఏదో ఒక సాకు చెబుతూ ఇలా పిటిషన్ల దాఖలు వేయడం సరికాదు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని కొన్ని ప్రాజెక్టులు చేపడతాయి. అందులోనూ గంగానే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నిర్మించారు. తెలంగాణలో ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం నిర్మించారు. దీనివల్ల కొన్ని వేల ఎకరాల్లో సాగు జరుగుతుంది. తెలంగాణ వరి ధాన్యం సాగుతూ ఉంది, ఎంతో పురోభివృద్ధి సాధించింది అంటున్నారు జస్టిస్ సతీష్ చంద్రవర్మ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకంలో ఇవి అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాంటి పిటిషన్లు విచారించే అవసరం కూడా లేదు. ఇందులో హైకోర్టు అన్ని విషయాలను పరిశీలించే తీర్పు ఇచ్చింది. మళ్లీ అందులో జోక్యం చేసుకునే అవసరం లేదు. ఈ అంశంపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా చాలా విషయాలపై స్పష్టతనిచ్చింది అంటున్నారు జస్టిస్ నాగరత్న. మరో న్యూస్, తెలంగాణ కన్నీటిపాట, ఏపీ కేంద్రం జలకాలాట. గోదావరి తరలింపునకు రంగంలోకి మోడీ సర్కార్. పోలవరంపై 28న 4 రాష్ట్రాల సీఎంలతో రివ్యూ. శరవేగంగా పోలవరం పూర్తికి ప్రధాని మంత్రి వీడియో కాన్ఫరెన్స్. తెలంగాణ ఎండగట్టి గోదావరి కొల్లగొట్టే తొలిసారి ఒక సాగునీటి ప్రాజెక్టుపై ప్రధాని స్థాయిలో ప్రత్యేక చొరవ.
వచ్చే ఏడాది ఏప్రిల్లో తమిళనాడు అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలు ఈలోపే గోదావరి బనకచెర్ల కావేరి ప్రాజెక్టులను పట్టాలెక్కించే యత్నం. జాతీయ ప్రాజెక్టులు రెండింటినీ ట్రిబ్యునల్లో కేటాయింపులకు ఛాన్స్. అదే సమయంలో తెలంగాణ పరిధిలో తగ్గిన గోదావరి నీటి వినియోగం. రేవంత్ సర్కార్ తీరుతో మరో ఏడాది దాకా మేడిగడ్డ రిపేరు లేనట్టే. ట్రిబ్యునల్ ముందు దీనిని ఏపీ అవకాశంగా మలుచుకునే ప్రమాదం. కాంగ్రెస్ కమిషన్ల నుండి దృష్టి మరల్చేందుకే కమిషన్, అందుకే విచారణ నోటీసులు అంటూ సర్కారు డ్రామా. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు, పర్సెంటేజీల పరిపాలన. కాంగ్రెస్ కమిషన్ల కకృతి వల్లే కుప్పకూలిన ఎస్ఎల్బీసీ 3 నెలలు దాటినా కనీసం శవాలపైన వెలికి తీయలేదు. టన్నెల్ ప్రమాదానికి బాధ్యులెవరు, వారిపై చర్యలేవి? నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణను ఎండగబెట్టి కాంగ్రెస్ కు నీళ్లు తీసుకెళ్లే కుట్ర ఇదే రేవంత్ కుట్ర. అందుకే కేసీఆర్ కు నోటీసులు. గంగుల ముఖ్యమంత్రివి డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు శ్రీనివాస్ గౌడ్. పరిపాలన చేతకాక నోటీసులు అంటున్నారు సత్యవతి రాథోడ్. దురుద్దేశంతోనే నోటీసులు జారీ చేశారంటున్నారు వద్దిరాజు. కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలే ఇవి అంటున్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేసీఆర్ బద్నాం చేయాలని కుతంత్రాలంటున్నారు పోచంపల్లి. మరో న్యూస్. నంబాల కాల్చివేత. ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో డిఆర్జీ జవాన్ కూడా మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో మరో భీకర ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ సభ్యుడు నంబాల కేశవరావు మృతి చెందారు. ఆయనతో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టుల కాల్పుల్లో డిఆర్జీ జవాన్తో పాటు మరో సభ్యుడు మృతి చెందగా మరికొందరు జవాన్లు గాయపడ్డారు. ఇది నమస్తే తెలంగాణ ఎడిషన్. వెలుగు ఎడిషన్ చూద్దాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. నంబాల కేశవరావు సహా అబుజ్మడ్ అడవుల్లో 72 గంటల పాటు కొనసాగిన ఆపరేషన్. మావోయిస్టు పొలిట్ బ్యూరో మీటింగ్ పై బలగాల మెరుపు దాడి. కేశవరావు సహా నక్సల్స్ చనిపోయినట్లు అమిత్ షా ట్వీట్ చేశారు. వచ్చే ఏడాది మార్చి వరకు నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రకటన. ఎన్కౌంటర్లో ఓ జవాన్ కూడా మృతి చెందారు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు సహా 27 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ ఖగార్లో వరుసగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఛత్తీస్గఢ్లో నారాయణపూర్ జిల్లా అబుజ్మడ్ అడవుల్లో కొన్ని రోజులుగా బలగాలు కోంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు సహా మావోయిస్టు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. 2003లో చంద్రబాబుపై జరిగిన అలిపిరి దాడితో పాటు అనేక ఘటనల్లో కేశవరావు వ్యూహకర్తగా ఉన్నారు. ఆయన వయసు 70 ఏండ్లు. 1.5 కోట్ల రివార్డు కూడా ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుండి మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు చీఫ్ కమాండర్గా ఉన్న నంబాల కేశవరావు 2018లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా జియన్నపేటలో జన్మించారు. వరంగల్ ఆర్ఈసీలో బీటెక్ పూర్తి చేశారు. ఎంటెక్ మధ్యలో ఆపేసి నక్సలిజం వైపు పయనించారు. చంద్రబాబుపై జరిపిన అలిపిరి దాడిలో ఈయన కీలక పాత్ర వహించారు. గెరిల్లా యుద్ధ వ్యూహాలు రచించడంలో నేర్పరి. ప్రజలకు శాంతిని అందిస్తామంటున్నారు ప్రధాని మోడీ. మావోయిజాన్ని నిర్మూలిస్తామని, ప్రజలకు శాంతిని అందిస్తామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు చూద్దాం. నక్సలిజాన్ని అంతమొందించే పోరాటంలో ఇది కీలక విజయమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో సెక్యూరిటీ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇందులో పీపీఐ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ, టాప్ మోస్ట్ లీడర్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఉన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే ప్రక్రియలో ఇది ఓ మైలురాయి విజయం. నక్సలిజంపై 3 దశాబ్దాలుగా భారత్ చేపడుతున్న పోరాటంలో ఒక జనరల్ సెక్రటరీ స్థాయి లీడర్ చనిపోవడం ఇదే తొలిసారి అని ఆయన పేర్కొన్నారు. మరో న్యూస్. యుద్ధం చేయలేక రాహుల్పై విమర్శల. ప్రధాని మోడీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. పహల్గాం ఘటన అనంతరం పాకిస్తాన్పై భారత్ చేసిన దాడి తర్వాత దేశంలోని ప్రతి ఒక్కరూ ప్రధానిగా ఉక్కు మహిళ ఇందిరాగాంధీ 1971లో చేసిన యుద్ధాన్ని గుర్తు చేసుకున్నారు. టెర్రరిస్టుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరాగాంధీ పాకిస్తాన్పై గట్టి సమాధానం ఇచ్చారు.
పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ను వేరు చేసి దాయాది దేశానికి ఆమె గుణపాఠం చెప్పారు. ఈనాడు దేశ రక్షణ కోసం ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కరాఖండిగా చెప్పిన ఇందిరాగాంధీ దాన్ని ఆచరించి చూపించారు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి మోడీ కాల్పుల విరమణ ప్రకటించారు. మోడీ వెనక ఉంటానన్న కిషన్ రెడ్డి ఇంట్లో పడుకున్నాడు. దేశం కోసం ప్రాణాలర్పించిన చరిత్ర గాంధీ ఫ్యామిలీది. పాకిస్తాన్కు గుణపాఠం చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి. రాజీవ్ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ వద్ద విగ్రహానికి నివాళులర్పించారు రేవంత్ రెడ్డి. పాకిస్తాన్పై యుద్ధం చేయలేక చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టి మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ ప్రకటించారని విమర్శించారు. బుధవారం జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినం. రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. మరో న్యూస్. అమెరికా రక్షణకు స్వర్ణ కవచం గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ ప్రాజెక్టును ప్రకటించిన ప్రెసిడెంట్ ట్రంప్ స్పేస్ లో సైతం మిసైల్స్, లేజర్ వెపన్స్ ను మోహరించనున్నట్లు వెల్లడి. ప్రపంచంలో ఎక్కడి నుండి మిసైల్ దూసుకొచ్చినా అడ్డుకునేలా ఏర్పాటు 2029 నాటికల్లా అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు ట్రంప్. మరో న్యూస్. జిఎస్టీ స్కామ్ 1000 కోట్ల పైనే. ఇది కొత్త న్యూస్, మనం ఈ పేపర్లోనే చూస్తున్నాం. మిగిలిన కంపెనీల్లోనూ ఆడిట్ చేస్తే మరో 500 కోట్లు ఉంటుందని అంచనా. వచ్చే నెలలో పూర్తి స్థాయి రిపోర్టు ఇచ్చేందుకు సిద్ధమైన హై లెవెల్ కమిటీ అడ్డంగా బుక్ అయిన అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు. మాజీ సీఎస్ సోమేష్ పైన ఆధారాలు. గత ప్రభుత్వ పెద్దల హస్తం. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి వాట్సాప్ ఆధారాలు ఇవ్వడంలో సిఐడి జాప్యం. రాష్ట్రంలో జరిగిన జీఎస్టీ కుంభకోణం ఊహించిన దానికంటే భారీగా ఉందని తాజా ఆడిట్లో తేలింది. 75 బడా కంపెనీల్లో కేవలం 45 కంపెనీలను పరిశీలించగా 3000 కోట్ల పైన అక్రమాలు బయటపడ్డాయి. గతంలో 30 కంపెనీల ఆడిట్లో 1757 కోట్లు, మొత్తం 75 కంపెనీల్లో 2648 కోట్లు అక్రమాలు జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే ఇప్పుడు తాజా లెక్కలతో ఈ మొత్తం మరింత పెరిగింది. ఈ కుంభకోణంలో గత ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు హస్తం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరో న్యూస్. జోరుగా వానలు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు. పలు జిల్లాల్లో కల్లాలు. ధాన్యం కొనుగోలు సెంటర్లలో తడిసిన వడ్లు. మరో 5 రోజులుగా కురుస్తాయన్న వాతావరణ శాఖ అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బలమైన ఎదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. అలర్ట్ గా ఉండండి, వడ్లు తడవకుండా చర్యలు చేపట్టండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించండి. వర్షాల నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుండే కొన్ని జిల్లాల్లో మొదలైన వర్షాలు బుధవారం ఉదయానికి రాష్ట్రమంతటా వ్యాపించాయి. అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఇక ఇది వెలుగు ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. ఒకసారి జ్యోతి మల్హోత్రా గురించి వచ్చిన అప్డేట్స్ చూద్దాం. పాకిస్తాన్ కు గూఢచారిగా వ్యవహరించిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై విచారణలో ఆ దేశ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరితో ఆమె జరిపిన వాట్సాప్ చాటింగ్ తాజాగా బయటకు వచ్చింది. పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధికారి అలీ హాసన్ కు ఆమె చాలా దగ్గర అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అతడితో తరచూ మాట్లాడుతూ ఉండేది. వీరిద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్లను ఈ కేసు విచారిస్తోందన్న హర్యానా పోలీసులు సేకరించారు. ఇందులో ఒక్కదాంట్లో జ్యోతి హసన్ ను నన్ను పాకిస్తాన్ లోనే పెళ్లి చేసుకో అని కోరింది. ఈ ఇద్దరి మధ్య వాట్సాప్ చాట్ల ద్వారా కోడ్ భాషలోనూ పలుసార్లు చర్చలు జరిగాయి. భారత నిఘా కార్యకలాపాల గురించి ఈ కోడ్ భాషలో చర్చించారు. పోలీసులు తమ విచారణలో జ్యోతికి 4 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఒక ఖాతాకు దుబాయ్ నుండి లావాదేవీలు జరిపారు. ఇదిలా ఉండగా గూఢచర్యానికి పాల్పడుతున్నారనే ఆరోపణలతో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ కు చెందిన ఓ అధికారిని 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది.